అర్హత ఏ క్వాలిటీ ఉందనే దాని మీద ఆవిడికి అలాంటి బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకు ఒక ఎస్పీ ఆఫీసులో ఆవిడ ఒక రూమ్ లో కూర్చుని పంచాయతీలు చేసిన దాకా వచ్చింది అంటే అప్పటి ప్రభుత్వం అసమర్థతనాలా, అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఆవిడ వల్లో చిక్కుకున్నారనాలా, లేదంటే వల వేసి అందరినీ ఆవిడ ట్రాప్ లో తీసుకురావడం ద్వారా ఇవన్నీ జరిగాయనాలా. సో ఏది జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆవిడ చేతిలో ఉన్నటువంటి మొబైల్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దానిలో దాగున్నది ఏంటి? ఇప్పటికే సిడిఆర్ తీశారు, కాల్ డీటెయిల్ రికార్డ్ అది కూడా మొత్తం ఆ లిస్ట్ కూడా తీశారని చెప్పి అంటున్నారు. సో దాని ద్వారా ఇంకా అందులో కీలకమైనటువంటి కొన్ని వీడియోస్ కానీ ఇవి కానీ ఫోరెన్సిక్స్ ద్వారా మనం తిరిగి రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత ఇందులో ప్రజాప్రతినిధులున్నా, అప్పటి ప్రజాప్రతినిధులున్నా, ఎందుకంటే ఆవిడ ఇప్పటి నుంచి ఒక 1 year కాలంగా ఆవిడ అసలు వెలుగులో లేనటువంటి ఒక పాత్ర.